ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. 2025 సంవత్సరము మనల్ని దేవుడు ప్రేమించి మనకొక దయా కిరీటం ఇచ్చినాడు కనుక తిరిగి మళ్ళీ ఈ యొక్క సంవత్సరం మొదట్లో యూట్యూబ్ పరిచర్యలో మళ్ళీ తిరిగి మనమందరము చేరుకొని ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక చాలా చక్కనైన మాటలు రాయబడుతూ ఉన్నాయి. దేవుడి బిడ్డలారా చదువుకుందాము. మరి ఈ యొక్క మాటలను దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా మనకి వ్రాయించి వాక్యాన్ని ఇచ్చినాడు కనుక అది అందు వాక్యం ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈయనే యొక్క వాక్యాన్ని సత్యాన్ని గ్రహించి ఈ వాక్య ధ్యానంలోనికి మనము కూడా మరి వింటున్న మనము సత్యాన్ని గ్రహిద్దాం. ఎందుకంటే సంఘము ఎత్తబడబోతూ ఉన్నది. ఆయన మధ్యాకాశముల మేఘాల మీదకు రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయనతో కూడా మనము సిద్ధపాటు కలిగి మరి ఎత్తబాటులో మహిమ కలిగిన రాజ్యంలో ఉండాలి. కాబట్టి దేవుడు వాక్యానుసారమైన క్రైస్తవ జీవితాన్ని గురించి ఆలోచించండి. వాక్యం చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక చాలా చక్కనైన మాట రాయబడుతున్న మాట 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఎవరికి లోబడాలి? దేవునికి. ఎందుకు? అపవాది మనలో నుండి, మన కుటుంబాల్లో నుండి, మన యొక్క పరిసర ప్రాంతంలో నుంచి మరి వెళ్ళిపోవాలంటే దేవుడి యొక్క మాటకి, దేవుడి యొక్క వాక్యానికి లోబడి ఉన్నప్పుడు మనం అపవాదిని జయించగలుగుతాం. నిజంగా దేని ద్వారా అపవాది మరి పారిపోలే, కానీ దేవుడు వాక్యాన్ని గురించి చెప్తే వాడు పారిపోతాడు. కారణం ఏమంటే దేవుని యొక్క వాక్యము అపవాదికి నచ్చదు, వాడికి గిట్టదు. కనుక అటువంటి దేవుని యొక్క వాక్యానికి, ఆయన మాటకు లోబడి ఉందాము, అపవాదిని తరిమేద్దాము. వాడు మరి పరిసర ప్రాంతంలో ఉండకుండా, మన కుటుంబాల్లో ఉండకుండా, వాడి ద్వారా వచ్చే ప్రతి ఆటంకము, ఇబ్బందుల్లో నుంచి విడిపించుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడదాము. ఆయన మాటని తూసే తప్పకుండా పాటిద్దాము. సత్యము కోసం నిలబడదాము. సత్యములో ఉండి ప్రార్థన చేద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగా ప్రార్థన చేసుకున్నాం. మహాపురుషుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, అయా అపవాదిని ఎదిరించాలి అంటే మీ వాక్యం కావాలని యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉన్నది కనుక అయా నీ పిల్లలమైన మేమందరం నీ వాక్యానికి లోబడి అపవాది శోధనల్ని, శ్రమల్ని, కష్టాలని, అయా మా కుటుంబంలో శోధిస్తున్న ప్రతి శోధనని జయించాలి అంటే మీ వాక్యములో లోబడి ఉండాలని మీరు సెలవిచ్చినారు. కాబట్టి అటువంటి నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మాకు, మా కుటుంబాలకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకే మీరు ప్రార్థన చేయండి. ఆమేన్.